Hey everyone, welcome to my channel Vasishta Botany Blogs. Today we will discuss about taxonomic categories. What is taxonomy? Based on characteristics, all living organisms can be classified into different taxa or different groups. It is called taxonomy, right? Tag classification అంటాం మనం. క్లాసిఫికేషన్లో మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. దీన్ని టాక్సానమిక్ హైరార్కీ అంటాం. స్పీసీస్, జీనస్, జెనెరా, జీనస్ సింగులర్, జెనెరా ప్లూరల్, ఫ్యామిలీ, ఆర్డర్, class, phylum, division or phylum, division or phylum, highest category ni kingdom antam, highest category kingdom, right? దీన్ని టాక్సానమిక్ హైరార్కీ అంటాం. టాక్సానమిక్ హైరార్కీలో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈచ్ కేటగిరీ ఈజ్ నోన్ యాజ్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. Taxonomical hierarchy, it consists different categories. Each category is known as unit of classification. Each unit of classification is known as taxon. దేన్నైనా మనము టాక్సాన్ అనొచ్చు. దీని యొక్క లెవెల్తో సంబంధం లేకుండా స్పీసీస్ ఆన్ టాక్సాన్, జీనస్ ఆన్ టాక్సాన్, ఫ్యామిలీ ఆన్ టాక్సాన్, ఆర్డర్ ఆన్ టాక్సాన్, క్లాస్ ఆన్ టాక్సాన్, డివిజన్ ఆన్ టాక్సాన్, కింగ్డమ్ ఆన్ టాక్సాన్. Species is the lowest category. What is the lowest category in taxonomic hierarchy అంటాడు. ఏంటంటే స్పీసీస్. స్పీసీస్ is the basic unit of classification. What is the basic unit of classification? Species is the basic unit of classification, right? What is species? What is species? Species means a group of individual organisms with fundamental similarities, right? What is species? Species, a group of individual organisms with fundamental similarities. Similarities కలిగి ఉండే ఆర్గనిజమ్స్ అన్నిటిని స్పీసీస్ అంటాం. సపోజ్ హ్యూమన్ బీయింగ్ యొక్క మన యొక్క స్పీసీస్ ఏంటంటే సెపియన్స్. మన యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే హోమో సెపియన్స్. Homo is the genera, genus, sapiens is the species. మనందరిలో సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందరిలో కూడా అందరికీ 2 కళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి. సిమిలర్ క్యారెక్టర్స్ ఉండే గ్రూప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఏమంటాం మనం? స్పీసీస్ అంటాం, రైట్? ఈచ్ సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ స్పీసీస్. సపోజ్ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. బ్రింజాల్ యొక్క సైంటిఫిక్ నేమ్ సోలానం మెలంజియానా. ఇక్కడ మెలంజియానా అనేది స్పీసీస్, సోలానం అనేది జీనస్. అకార్డింగ్ టు బైనామియల్ నామెన్క్లేచర్, ఈచ్ సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ జీనస్ and species.
ఇక్కడ బ్రింజాల్ యొక్క స్పీసీస్ ఏంటంటే మెలంజియానా, రైట్. నెక్స్ట్ పొటాటో. పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ సొలేనం tuberosum, right? Tuberosum. Here tuberosum is the species. Potato యొక్క స్పీసీస్ ఏంటంటే tuberosum. పొటాటో ప్లాంట్స్ అన్ని సిమిలర్ క్యారెక్టర్స్ ని కలిగి ఉంటాయి. ఆల్ tuberosum plants consists similar characters, right? నెక్స్ట్ వన్ మక్కోయ్ ఆర్ కామంచి అంటాం దీన్ని మనం. కామంచి యొక్క సైంటిఫిక్ నేమ్ సొలేనం నైగ్రమ్. ఇక్కడ నైగ్రమ్ అనేది స్పీసీస్. అలాగే నికోటియన్ టొబాకో, నికోటియానా Tabacum is the species. All these plants, Solanum melangiana, Solanum tuberosum, Solanum nigrum, all these plants consist a single genus. It is Solanum melangiana, tuberosum, nigrum. All these plants consist a single genus. It is called Solanum. Solanum is the common genus for different plants. Right? ఇక్కడ మెలంజియానా, ట్యూబరోజం, నైగ్రమ్ అనేది ఒకే జీనస్ లో ఉన్నాయి. ఆ జీనస్ ని ఏమంటాం మనం? సొలేనం. ఈచ్ జీనస్ కన్సిస్ట్ సింగిల్ స్పీసీస్ ఆర్ ఇట్ మే కన్సిస్ట్ మోర్ దాన్ వన్ స్పీసీస్. ఇక్కడ 3 స్పీసీస్ అన్నవి ఒకే జీనస్ లో ఉన్నాయి. సొలేనం. Each genus consists single species or each genus consists many species. This one is species. Species is the basic unit of classification. What is the basic unit of classification? Species is the basic unit of classification. What is species? A group of individual organisms with fundamental similarities. It is known as species. కామన్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి స్పీసీస్లో, రైట్. నెక్స్ట్ వన్ టాక్సానమిక్ హైరార్కీలో నెక్స్ట్ వన్ జీనస్. వాట్ ఈజ్ జీనస్? హౌ జీనస్ విల్ ఫార్మ్? రిలేటెడ్ స్పీసీస్ కంబైన్ అండ్ ఫార్మ్స్ జీనస్. అగ్రిగేషన్ ఆఫ్ closely related species combine and forms genus. It is genus, right? మనం డిస్కస్ చేసాం. సొలానం. బ్రింజాల్ యొక్క సైంటిఫిక్ నేమ్ సొలానం మెలంజియానా, రైట్. పొటాటో Solanum tuberosum, right? కామంచి Solanum nigrum. ఇవి డిఫరెంట్ స్పీసీస్. మెలంజియానా డిఫరెంట్ స్పీస్, tuberosum డిఫరెంట్ స్పీసీస్, నైగ్రమ్ డిఫరెంట్ స్పీసీస్. జీనస్ ఏ రకంగా ఫార్మ్ అవుతుందని చెప్పాం మనం? Aggregation of closely related species. It is known as genus. Different species combine and form genus. How genus form? Different species combine and forms genus. Related species, they combine and forms genus. Melangiana, tuberosum, nigrum. All these 3 species, they have closely related. దీనిలో కూడా 5 sepals ఉంటాయి. దీనిలో 5 sepals ఉంటాయి, 5 sepals ఉంటాయి. మూడిట్లో కూడా ఎపిపెటాలస్ నేచర్ ఉంటుంది, 5 petals ఉంటాయి. దగ్గర సంబంధం కలిగి ఉండే
కొన్ని స్పీసీస్ కలిసి ఏం ఫామ్ చేస్తాయి, మనకి జీనస్ ఫామ్ చేస్తాయి. సొలానం అనే జీనస్ని ఫామ్ చేస్తాయి. సొలానం అనే జీనస్ని ఫామ్ చేస్తాయి. రైట్. ఈ జీనస్ మే హ్యావ్, ఇట్ కన్సిస్ట్ సింగిల్ స్పీసీస్ or it may consist more than one species. Right. Next one, family. What is family? What is family? Family means different genera. Related genera will combine and form family. How family will form? Different genera, closely aggregation of closely related genera will combine and forms family. కొన్ని జీనస్లు కలిసి మనకి ఫ్యామిలీ అన్నది ఫార్మ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ సొలానం ఒక జీనస్, దతూరా మెటల్, దతూరా మెటల్ థార్న్ యాపిల్ అంటాం. నెక్స్ట్ నికోటియానా టబాకం, నికోటియానా టబాకం, నికోటియానా టబాకం. దతూరా ఒక జీనస్, నికోటియానా ఒక జీనస్, డిఫరెంట్ సొలానం ఒక జీనస్. దగ్గర సంబంధం ఉంటాయి. అగ్రిగేషన్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ జెనేరాస్ విల్ కంబైన్ అండ్ ఫార్మ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈ మూడు కూడా, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఒకే ఫ్యామిలీలో ఉంటాయి. ఏంటా ఫ్యామిలీ అంటే సొలనేసి. సొలనేసి, సొలనేసి. Family always ends with a suffix ac. Solanaceae, Liliaceae, Fabaceae. Family always ends with a suffix. It is known as ac. Ac. How family will form? Closely related genera will combine and forms a family. A family. Aggregate assemblies of related families will form order. Assemblies of closely related closely related families will combine and form order. Different families makes an order. Different families makes an order. Aggregation of closely related families will combine and form a taxon. It is known as order. It is known as order. Right. Assemblies of families which exhibits similar characters. It is known as order. దగ్గర సంబంధం కలిగి ఉండే కొన్ని ఫ్యామిలీస్ కలిసి ఆర్డర్ అనేది ఫార్మ్ అవుతుంది. సపోజ్ సొలనేసి ఒక ఫ్యామిలీ. రైట్. కన్వాలులేసి, కన్వాలులేసి ఇది ఒక ఫ్యామిలీ. అసెంబ్లీస్ ఆఫ్ ఫ్యామిలీస్ విల్ ఫార్మ్ ఆర్డర్. ఆర్డర్. ఈ ఫ్యామిలీస్ యొక్క ఆర్డర్ ఏంటంటే సొలనేసి, కన్వాలులేసి, ఈ ఫ్యామిలీస్ యొక్క ఆర్డర్ పాలిమోనియల్స్. 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 రైట్. ఆర్డర్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఎ సఫిక్స్ ales. Order always ends with a suffix ales. Ales అనే సఫిక్స్ తో ఆర్డర్ అనేది ఎండ్ అవుతుంది. రిలేటెడ్ ఆర్డర్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ క్లాస్. రిలేటెడ్ ఆర్డర్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ క్లాస్. Closely related orders will combine and form a class. Related orders it is known as class. Suppose different orders, malvates, malvates, rosales, rosales, polymonials, different orders. Related orders will combine and form a class. ఈ ఆర్డర్స్ అన్నీ ఒక క్లాస్లో ఉంటాయి. ఏంటా క్లాస్ అంటే డైకాటిలిడోనే. డైకాటిలిడోనే. డైకాటిలిడోన్ అనేది ఏంటి? క్లాస్. డైకాటిలిడోన్లో ఉండే ప్లాంట్స్ అనేవి ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగి ఉంటాయి, రెటిక్యులేట్ వెయినేషన్ కలిగి ఉంటాయి. ఆ ప్లాంట్స్ని ఏమంటాం మనం? డైకాటిలిడోనే. Different orders will combine and form a class.
Related orders it is known as class. Related orders it is known as class. Right? Different classes, dicotyledonate, monocotyledonate, monocotyledonate. మోనోకాటిలిడోనే ఉండే ప్లాంట్స్ అనేవి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ కలిగి ఉంటాయి, ప్యారలల్ వెనేషన్ని కలిగి ఉంటాయి. ఇది మోనోకాటిలిడోనే. డిఫరెంట్ క్లాసెస్ విల్ కంబైన్ అండ్ ఫార్మ్ డివిజన్. ఒక డివిజన్ ఫార్మ్ చేస్తాయి. డైకాటిలిడోనే క్లాసు, మోనోకాటిలిడోనే క్లాసు, డిఫరెంట్ క్లాసెస్ కలిగి ఒక డివిజన్ ఫార్మ్ చేస్తాయి. ఏంటా డివిజన్ అంటే స్పెర్మటోఫైటా. Spermatophyta. Spermatophyta it is a division. దీనిలో సబ్ డివిజన్స్ ఏంటంటే యాంజియోస్పెర్మే, జిమ్నోస్పెర్మే అనేవి సబ్ డివిజన్స్. రిలేటెడ్ క్లాసెస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ డివిజన్ ఆర్ ఫైలం. రిలేటెడ్ క్లాసెస్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ డివిజన్. Related classes in case of animals it is known as phylum. Animals it is known as phylum, right? Assemblies of different divisions will combine and form kingdom. Suppose different divisions కలిసి మనకి ఏం ఫార్మ్ అవుతుంది, కింగ్డమ్ ఫార్మ్ అవుతుంది. either ప్లాంట్స్ అయితే ప్లాంటే, animals అయితే animalia kingdom, right? Kingdom is the highest rank of taxonomic hierarchy. Species is the lowest category. Kingdom is the highest category of taxonomic hierarchy. ఇక్కడ ఏంటంటే మనకి from species to kingdom taxons they are arranged in ascending order. From base to apex, the different taxons they are arranged in ascending order, right? Ascending order lo untayi. From species to kingdom, the number of taxons they shown the ascending order. From species to kingdom, number of common characters goes on decreasing. Very important. Number of common characters goes on decreasing, right? From species to kingdom, number of common characters goes on decreasing. Species, మనం ఒక స్పీసీస్, టైగర్ ఒక టైగర్కి ఉండే ఒక యానిమల్, క్యాట్, నెక్స్ట్ లయన్, డిఫరెంట్ యానిమల్స్ అన్ని స్పీసీస్లో మనలో కామన్ క్యారెక్టర్స్ హ్యూమన్ బీయింగ్స్ మధ్య ఎక్కువగా ఉంటాయి. ఇలా పైకి వెళ్ళే కొద్ది కింగ్డమ్కి వచ్చేసరికి కింగ్డమ్లో డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. మనం ఉంటాం, టైగర్ ఉంటుంది, లయన్ ఉంటుంది, చింపాంజీ ఉంటుంది, గొరిల్లా ఉంటుంది, డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. వాటికి మనతో పోలిస్తే కామన్ క్యారెక్టర్స్ ఏంటి, తక్కువగా ఉంటాయి. స్పీసీస్లో మనం హ్యూమన్ బీయింగ్ యొక్క స్పీసీస్ ఏంటి, హోమోసెపియన్స్. సెపియన్స్ అనే స్పీసీస్లో అన్ని కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ నాకు కానీ మీకు కానీ అందరూ సేమ్గా ఉంటాం. అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు అన్నీ ఉంటాయి. కామన్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటాయి స్పీసీస్లో. స్పీసీస్ నుంచి కింగ్డమ్కి వెళ్ళే కొద్ది కామన్ క్యారెక్టర్స్ దే గోస్ ఆన్ డిక్రీజింగ్. యానిమల్ కింగ్డమ్కి వచ్చేసరికి మనం ఉంటాం, డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. వాటితో మనకు పోలిస్తే కామన్ క్యారెక్టర్స్ ఏమవుతాయి, తక్కువగా ఉంటాయి, డిక్రీజ్ అవుతూ ఉంటుంది, రైట్? ఇప్పుడు వీటి మీద కోచింగ్స్ ఏ రకంగా ఇస్తాడు టాక్సానమిక్ కేటగిరీస్ మీద. ఫస్ట్ వన్, ఇది వరకు ఇచ్చినవి ఏంటంటే ద సీక్వెన్స్ ఆఫ్ డిఫరెంట్ టాక్సానమిక్ కేటగిరీస్. The sequence of different taxonomic categories. The sequence of different categories అంటాడు. కింద ఆప్షన్స్ లో డిఫరెంట్ ఇస్తాడు. ఫస్ట్ వన్ స్పీసీస్, genus, order,
ఫ్యామిలీ అని ఇస్తాడు, ఫ్యామిలీ అని. సెకండ్ వన్ జీనస్, స్పీసీస్, ఆర్డర్, ఫ్యామిలీ అని ఇస్తాడు, ఫ్యామిలీ. థర్డ్ వన్ స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్ అని ఇస్తాడు, ఆర్డర్. ఇలాగా ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్. ఈ సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకసారి ఇచ్చాడు కాంపిటేటివ్లో. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏ రకంగా ఇవ్వచ్చు అంటే ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ టాక్సనామిక్ కేటగిరీస్ రెస్పెక్టివ్లీ అంటాడు. ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ టాక్సనామిక్ కేటగిరీస్ రెస్పెక్టివ్లీ. ఏంటంటే లోయెస్ట్ కేటగిరీ స్పీసీస్, హైయెస్ట్ కేటగిరీ ఏంటి కింగ్డమ్ అని ఇస్తాడు. ఇంకోటి చూస్ ద కరెక్ట్ సెంటెన్స్, చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అని ఇస్తాడు. కరెక్ట్ ఎక్స్ప్రెషన్, చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్. రిలేటెడ్ క్లాసెస్ ఫ్యామిలీ అంటాడు. సెకండ్ వన్ రిలేటెడ్ జీనస్ ఫ్యామిలీ, రిలేటెడ్ జీనస్ ఫ్యామిలీ. రిలేటెడ్ స్పీసీస్ ఫ్యామిలీ, రిలేటెడ్ స్పీసీస్ ఫ్యామిలీ. రిలేటెడ్ జీనస్ క్లాస్, రిలేటెడ్ జీనస్ క్లాస్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏంటి రిలేటెడ్ క్లాసెస్ డివిజన్ అవుతుంది, రిలేటెడ్ జీనస్ ఫ్యామిలీ అవుతుంది, ఇది కరెక్ట్ వన్. రిలేటెడ్ స్పీసీస్ జీనస్ అవుతుంది, రిలేటెడ్ జీనస్ ఫ్యామిలీ అవుతుంది, క్లాస్ కాదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఈ రకంగా క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. లోయెస్ట్ కేటగిరీ స్పీసీస్, హైయెస్ట్ కేటగిరీ ఏంటి కింగ్డమ్, రైట్. మనకి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి ఒక 4 ఆర్గనిజమ్స్ గురించి ఒక టేబుల్ ఇచ్చాడు. ఏంటా 4 ఆర్గనిజమ్స్ అంటే మ్యాన్, హౌస్ ఫ్లై, మ్యాంగో ట్రీ, వీట్. వీటికి సంబంధించి టాక్సనామిక్ కేటగిరీస్ ఇచ్చాడు మీకు. వీటికి సంబంధించి టాక్సనామిక్ కేటగిరీస్ ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చాడు ఎన్సిఆర్టీ బుక్లో. కామన్ నేమ్, బయలాజికల్ నేమ్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం ఆర్ డివిజన్. మ్యాన్, హౌస్ ఫ్లై, మ్యాంగో, వీట్. ఫస్ట్ కాలంలో కామన్ నేమ్ అన్నాడు, కామన్ నేమ్. సెకండ్ కాలం బయలాజికల్ నేమ్, థర్డ్ వన్ జీనస్, నెక్స్ట్ ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, డివిజన్ అని డిఫరెంట్ కాలమ్స్ ఇచ్చాడు. వీటి యొక్క క్లాసిఫికేషన్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ మ్యాన్, కామన్ నేమ్ మ్యాన్. హ్యూమన్ బీయింగ్ యొక్క బయలాజికల్ నేమ్ ఏంటంటే మనకి హోమోసెపియన్స్. సెపియన్స్ ఇస్ ద స్పీసీస్, హోమో ఇస్ ద జీనస్. హోమో అన్నది ఏంటంటే మనకి జీనస్. ఫ్యామిలీ హోమోనిడే ఫ్యామిలీ. ఆర్డర్ ప్రైమేట్స్, హ్యూమన్ అనేవాళ్ళు ప్రైమేట్స్. క్లాస్ మమేలియా. డివిజన్ కార్డేటా. నోటో కార్డ్ ఉంటుంది కాబట్టి డివిజన్ ఏంటి కార్డేటా, రైట్. సెకండ్ వన్ హౌస్ ఫ్లై ఇచ్చాడు. హౌస్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్
మస్కా డొమెస్టికా. మస్కా డొమెస్టికా. మస్కా అన్నది జీనస్ మస్కా. మస్కిడే అన్నది ఫ్యామిలీ మస్కిడే. మస్కిడే అన్నది ఫ్యామిలీ. ఆర్డర్ అన్నది డిప్తెరా డిప్తెరా. ఇన్సెక్టా ఇన్సెక్టా. డివిజన్ ఆర్థ్రోపోడా ఆర్థ్రోపోడా. రైట్. ఇన్సెక్ట్ క్లాస్ లార్జెస్ట్ క్లాస్. ఆర్థ్రోపోడా డివిజన్. ఇది హౌస్ ఫ్లై. థర్డ్ వన్ మ్యాంగో ఇచ్చాడు. ప్లాంట్స్ సంబంధించి 2 ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మ్యాంగో. మ్యాంగో సైంటిఫిక్ నేమ్ రిటన్ యాజ్ మ్యాంజిఫెరా ఇండికా. Mangifera is the genus. Genus Mangifera. Mangifera. Next family వచ్చేసరికి సాపిండే ఫ్యామిలీ. ఫ్యామిలీ Anacardiaceae. Anacardiaceae. What is the family of mango? Anacardiaceae. Right? Family always ends with the suffix ac. ఆర్డర్. ఆర్డర్ ఏంటంటే ఆర్డర్ ఇక్కడ మనకి సాపిండేల్స్. సాపిండేల్స్. ఆర్డర్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఏల్స్. క్లాస్ స్పెర్మటోఫైటా. స్పెర్మటోఫైటా క్లాస్. క్లాస్ ఏంటంటే మనకి సాపిండేల్స్. క్లాస్ డైకాటిలిడే. డైకాటిలిడే. స్పెర్మటోఫైటా డివిజన్. స్పెర్మటోఫైటా డివిజన్. సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్. దే ఆర్ నోన్ యాజ్ స్పెర్మటోఫైటా. రైట్. ఇంకొక ఇచ్చాడు వీట్. ఎగ్జాంపుల్ వీట్. వీట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ట్రిటికమ్ వల్గేర్. Triticum vulgare. Triticum is the genus. Triticum is the genus. Family Poaceae graminae. Grass family Poaceae. Order Poales. Poales. Class Monocotyledonae. Monocotyledonae. Division Spermatophyta. డివిజన్ స్పెర్మటోఫైటా. ఈ టేబులర్ ఫార్మ్ మీకు ఎన్సీఆర్టీ బుక్లో ఇచ్చాడు, స్టేట్ బుక్లో ఇచ్చాడు. ఒకసారి డిస్కస్ చూడండి. ఒకసారి ఆర్డర్ ఏంటి, క్లాస్ ఏంటి, డివిజన్ ఏంటి, ఈ రకంగా ఇస్తాడు. టాక్సనామిక్ హైరార్కీలో లోయెస్ట్ కేటగిరీ ఇస్ ద స్పీసీస్. స్పీసీస్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్. highest rank is kingdom. Kingdom is the top rank. From species to kingdom, number of common characters goes on decreasing. From species to kingdom, from apex base to apex, taxons, they are arranged in ascending order. Right? మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీరు చూడడం జరుగుతుంది. అది ఓకే. థ్యాంక్ యూ ఆల్.